హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చిత్రాని. అండ్ ఈరోజు నేను మీకు వైజాగ్ ఎక్స్పో నుంచి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్, కొంచెం స్కేరీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని చూపించబోతున్నాను. సో గైస్, వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎండ్లో కంప్లీట్ రివ్యూ అండ్ మీకోసం టిప్స్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు మనం వైజాగ్ ఎక్స్పోలో ఉన్నాం. చూడండి, సరౌండింగ్ ఫుల్గా ఒక ఫెస్టివ్ వైబ్లో ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, గేమ్స్, రైడ్స్ అన్నీ కలిసి ఒక మేళా ఫీల్ ఇస్తున్నాయి. కానీ మొత్తం ఎగ్జిబిషన్లో అందరికీ ఎక్కువ అట్రాక్షన్ ఏంటంటే ఈ యమలోకం. నాకు కూడా క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఇంకా లోపలికి వెళ్దాం మాత్రమే బ్యాలెన్స్. రెడీయా? లెట్స్ గో ఇన్సైడ్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఒరే, గేట్ డిజైన్ చూడండి. పేరు వినగానే కొంచెం ఫియర్, క్యూరియాసిటీ ఉంటుంది కదా. అసలు లోపల ఏముంటుంది, ఎంతవరకు రియల్గా చూపిస్తారని. నిజం చెప్పాలంటే నేను కూడా లోపలికి వెళ్ళడానికి ముందు కొంచెం డౌట్లోనే ఉన్నా. కానీ ఇప్పుడు మనం టుగెదర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుల్ డార్క్ థీమ్స్, స్కేరీ ఫేసెస్, కొంచెం సినిమా హర్రర్ ఇంట్రోలా ఫీల్ అవుతుంది. గైస్, ఇప్పుడు మనం లోపల ఉన్నాం. ఫస్ట్ స్టెప్ పెట్టగానే లైట్నింగ్ చేంజ్ అయిపోయింది. ఫుల్గా డిమ్ లైట్, రెడ్ టోన్స్, స్కారీ అంబియన్స్. ఒరే బాబాయ్, అట్మాస్ఫియర్ మాత్రం టాప్ లెవెల్. చూడండి, అక్కడ యమధర్మరాజు స్టాచ్యూ. నిజంగా చెప్పాలంటే చాలా రియలిస్టిక్గా ఉంది గైస్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఐస్, డ్రెస్, గద అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అక్కడ యమదూత కూడా ఉన్నారు. ఇక్కడ ఒక సోల్ని యమదూతలు తీసుకుని వస్తున్నారు. అక్కడ యముడు ముందు నిలబెట్టారు. ఈ పర్సన్ లైఫ్లో ఏం చేశాడని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక మూవీ సీన్ లాగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ సీన్స్ లాగా చూపిస్తున్నారు. అక్కడ చూసారా, చిత్రగుప్తుడు కూడా ఉన్నారు. పర్ఫెక్ట్. ఇంకా పైన నరకంలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. సో గైస్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం లైఫ్లో మనం చేసే మంచి అండ్ చెడు పనులకి తర్వాత ఏం జరుగుతుందని విజువల్గా చూపిస్తున్నారు. ఎంటర్ అవగానే స్మోక్, లైట్ ఎఫెక్ట్స్, చూసారా, చేంజ్ ఆఫ్ లైట్స్. ఇంకా నరకం పనిష్మెంట్ సీన్స్ అయితే ఇది మెయిన్ హైలైట్ గైస్. చూడండి, పనిష్మెంట్ చాలా డీటెయిల్గా చూపించారు. చూస్తుంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇలా చేయకూడదురా బాబు అని. బేసికల్లీ ఇది ఒక మోరల్ బేస్డ్ ఎక్స్పీరియన్స్. మనం చేసే అబద్ధాలు, మోసం, దొంగతనం, వేరే వాళ్ళని హర్ట్ చేయడం, ఫైర్ పిట్స్, చైన్స్, టార్చర్ సెటప్స్, కొన్ని సీన్స్ చూస్తే నిజంగా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. కానీ అదే టైంలో మెసేజ్ మాత్రం క్లియర్గా రీచ్ అవుతుంది. ఇంకా సిన్ వైజ్ పనిష్మెంట్స్, ప్రతి సిన్కి సెపరేట్గా ఒక సెక్షన్ ఉంది. నిజమైన నాకు ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే ఇస్తుంది. సో చూసేద్దాం లోపల ఏమైతే ఉందో. నాకైతే చాలా భయం వేస్తుంది అక్కడ చూస్తుంటే. చాలా రియలిస్టిక్గా ఉంది. నేనైతే ఆ బొమ్మల్ని టచ్ చేయడానికి భయపడుతున్నా. అవి అలా మూమెంట్ ఇచ్చేసరికి చాలా ట్రై చేసా. ఫైనల్లీ టచ్ చేసి ఇంకా అలా మూవ్ అవుతున్నా. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి యమదూతలు అయితే. అసలు ఎన్ని పనిష్మెంట్స్. ఇక్కడ చూసారా, రంపంతో ఎలా కోస్తున్నారో. అమ్మో, నేను అక్కడ మెసేజెస్ చదువుతున్నా, దేనికి ఏ పనిష్మెంట్ వస్తుందో అని. ఏంటో ఏదో వెజిటేబుల్ని చాప్ చేస్తున్నట్టు చాప్ చేసేస్తున్నారు బాడీని. మెసేజ్ చూడండి, రంపంతో పోయడం, హత్యలు ఏదో సంథింగ్ ఉంది. నేను చూడండి వీళ్ళకి హాయ్ చెప్తున్నా. చూడండి, లైక్ అబద్ధం చెప్పిన వాళ్ళకి టంగ్ పనిష్మెంట్, గ్రీడీ వాళ్ళకి డిఫరెంట్ టార్చర్, చెడు పనులు చేసేవారికి సివియర్ పనిష్మెంట్. ఇక్కడ డీటెయిల్ చాలా బాగుంది. స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా చాలా హైలైట్ చేశారు. ఆడి చూడండి, తల ఎలా పైకి కింద కూపుతున్నాడు. ఏంటో వీళ్ళంతా మూవ్ అవుతుంటే నాకు భయం వేస్తుంది టచ్ చేయడానికి. ఏంటో బొమ్మలు చూసి కూడా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా అలాగే వెళ్తాం నాకు తెలిసి. వీడి జుట్టు చూడండి, పట్టుకుని పీక్కుతున్నా. వాడేంటో అలా ఊగిపోతున్నాడు. గైస్, నిజంగా చెప్పండి, మీరు ఇలాంటి ఎగ్జిబిషన్కి ముందు ఎప్పుడైనా వచ్చారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి పనిష్మెంట్స్ని చూపించడం కరెక్టా? కామెంట్లో డెఫినెట్లీ చెప్పండి. నాకు పర్సనల్లీ ఇది చాలా ఇంటెన్స్గా అనిపించింది. చిన్నపిల్లలకి కొంచెం స్కేరీగానే ఉంటుంది. సెన్సిటివ్ వాళ్ళకి కొన్ని సీన్స్ హెవీగానే అనిపించచ్చు. చూడండి, నిప్పుల మీద ఎలా అసలు ఏదో బర్న్ చేసేస్తున్నారు, చికెన్ బర్న్ చేసినట్టు. అసలు ఏంటో విజువల్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చికెన్ అంటేనే అర్థమవుతుంది. అక్కడ చూసారా, జంతువులు చంపితే నిప్పుల మీద పనిష్మెంట్ అంట. సో అలా ముందుకెళ్తే, నువ్వేంట్రా, నీకు చూసలేదు పైన? నేను చూడండి, వాడు గుండుతో ఆడుకుంటున్నా. ఏంటో అలాగా భలే ఫన్నీ ఉన్నాడు కదా. బాయ్ బాయ్. ఏంటిది? పాములతో కరిపిస్తారంట. నేను చూడండి, పాము వెళ్ళకుండా ఏంటి అసలు చూస్తున్నాను.
ఏంటో ఒక్కొక్క విజువల్స్ చాలా బాబోయ్. అసలు అది నేను ఒక స్నేక్ అసలు తీసి చూడొచ్చా అని చూసిన, చాలా రియలిస్టిక్గా ఉంది చూడండి. నేను చూడండి అసలు ఏంటో ఆడుకుంటున్నా, అసలు ఎందులోకి వచ్చి ఏం చేస్తున్నానో. నాకైతే డైలాగ్ వస్తుంది, రక్త పింజరోయ్ పోసుకుంటుంది రోయ్ అని. ఇక్కడ కూడా ఏదో మెసేజ్ ఉంది, ఏంటిది? మద్యం సేవించేవారంట. వావ్, చూసుకోండి బ్రోస్, ఓవర్ ఆల్కహాలిక్, మీకు కూడా పనిష్మెంట్ ఉంది. ఏంటి అలాగా బ్లీడ్ అవుతున్నాడు? ఇదేంటి గొంతులో పోస్తున్నాడు? అమ్మో, నాకు భయం అవుతుంది. వాళ్ళు అసలు అలా కదులుతుంటే, వాడు చూడండి అలా ఊగిపోతున్నాడు. ఇంటి కళ్ళు పీకేస్తారంట. నేను ఇంకా గొంతు అనుకున్నాను. అమ్మో, కుటుంబ ద్రోహం అంట. రిలేటివ్స్కి బాగా తగులుద్ది. ఎలుకలతో కరిపిస్తారంట. నాకు అదేంటో అర్థం కాలేదు. అమ్మో, ఏంటో బాణాలతో గుచ్చేస్తున్నాడు వీడు. నన్ను గుచ్చేస్తాడా ఏంటి? నా వైపు తిరుగుతున్నా. కొత్త ఒక్కటి. అమ్మ, ఇదేంటి ముక్కలు ముక్కలుగా చీల్చేస్తున్నారు? అయ్యో, నువ్వేం పాపం చేసావురా? ఏంటో ముగ్గురు ఉన్నారు. చాలా చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే ఇలా అన్నీ ఉంటాయని నాకు తెలియదు. ఇదేంటి? ఏంటో ఈగలు తింటున్నాయి. నేను వీళ్ళిద్దరి మధ్యలో ఒకసారి కూర్చుంటాను. కూర్చోవచ్చా? వద్దులే, నాకెందుకు. ఇంకా చూద్దాం, చాలా ఉన్నట్టున్నాయి. ఇదేంటి? క్రీమీ భోజనం అంట. అయ్యో, తేనెటీగలతో తినిపిస్తున్నారు. ఏంటి వేలాడి తీసి పనిష్మెంట్? నువ్వు షర్ట్ ఊడిపోతుందిరా. అమ్మ, అందులో కూడా ఊగిపోతున్నారు. అసలు మూమెంట్ వల్లే భయం వేసేలా ఉంది. వేలాడి తీసి కొట్టడం అంటే ఇతరులపై అమానుష హింస అంట. అమ్మకు అబద్ధం చెప్తే పిశాచులతో భయపెట్టిస్తారంట. ఏంటో ఏదో ఏలియన్స్ లా ఉన్నాయి. తెలుగు ఉండడం వల్ల కొంచెం నాకు అర్థం కాలేదు అది కొన్ని. ఇదైతే ఏంటో ఉండలే స్పాన్ చేస్తున్నారు. సో అలా అయితే నరకం అయిపోయింది. చూసారా, తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో. బాగా పెట్టారు. ఇప్పుడు మనం స్వర్గం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఒరే, డిఫరెన్స్ చూడండి. యమలోకం డార్క్ అండ్ స్కేరీగా ఉంటే ఇక్కడ ఫుల్ బ్రైట్ వైట్ థీమ్ పీస్ఫుల్గా ఉంది. లైట్స్ అన్నీ గ్లోయింగ్గా ఉన్నాయి. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు వరకు మనం యమలోకం చూసాం కదా, ఇప్పుడు దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నాం. అదే స్వర్గం. ఏంజల్ స్టాచ్యూస్, లైట్నింగ్ చాలా స్మూత్గా ఉంది. సో గైస్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం లైఫ్లో మంచి పనులు చేస్తే తర్వాత స్వర్గంకి వెళ్తారని చెప్తున్నారు కదా. అదే కాన్సెప్ట్ని విజువల్గా చూపిస్తున్నారు. లైక్ ఎవరికైనా హెల్ప్ చేయడం, మంచిగా ఉండడం, నిజాయితీగా ఉండడం, ఇంకా వాట్ నాట్ అన్ని. గుడ్డ వెంకటేశ్వర స్వామి అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో, చాలా బాగుంది కదా. చాలా డివైన్ ఫీల్ ఇచ్చింది అసలు. సో అలా మనం ఎగ్జిబిషన్ ఏరియాకి అయితే వద్దాం. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కాన్సెప్ట్ అయితే సూపర్ యూనిక్, సెటప్ విజువల్స్ అయితే టాప్ నాచ్, సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కానీ టికెట్ ప్రైస్కి వర్త్ అంటే నా ఒపీనియన్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో గైస్, ఇది మన వైజాగ్ ఎక్స్పో యమలోకం ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు వైజాగ్కి వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. అడ్రస్ వచ్చేసి ఏయూ గ్రౌండ్. క్రౌడ్ ఎవరు లేరు, ఎందుకంటే నేను అది పెట్టే కొత్తలో స్టార్టింగ్లో వెళ్ళా. సో ఎప్పుడో చిన్నప్పుడు వస్తాం ఇలాంటి మేళాస్కి. చాలా ఏజెస్ తర్వాత వచ్చాను నేను. జైంట్ వీల్, రోలర్ కోస్టర్,
అన్నీ చాలా బాగుంది. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం. నేనైతే జెయింట్ వీల్ అవి ఎక్కలేను కానీ బ్రేక్ డాన్స్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఎవరు లేరు కానీ ఏదో వచ్చాం, ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ ఎప్పుడో వస్తామని చెప్పి ఇంకా ఎక్కుదామా వద్దా అని అలా థింక్ చేసి అన్నీ చూస్తూ ఎక్కుదామని ఫిక్స్ అయ్యి టికెట్ తీసుకున్నా. సో అలా ఎక్కా అంతే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.